మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇప్పుడు వాక్య ధ్యానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ప్రభు చెప్తున్నారు, దేనిని గూర్చి చింతించకండి. చింతించడం అనేది దేవునికి ఆయాసకరమైనటువంటి విషయం. మన పితరులు ఇజ్రాయేలీలు వాళ్ళు చింతిస్తూ సనుగుతూ దేవుని దృష్టికి వారు విరోధులుగా మార్చబడి దేవుని ఉగ్రతకు లోనైనట్లుగా మనం చూస్తాం. చింత అనేది చంపేస్తుంది, మానసికంగా చంపేస్తుంది, భౌతికంగా ఏదోటి చేసుకొని జీవితాన్ని చాలించాలి అనేటువంటి స్థానానికి సాతానుగాడు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి చింతించడం అనేది మనం ప్రక్కన పెట్టి ఆయనకు మన విన్నపములను ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పాదాల చెంత పెట్టడమే మన వంతు. అలా అయితే మనం రోజు అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం, అనేకమైనటువంటి కార్యకలాపాల్లో ముందుకు సాగుతూ ఉంటాం. మరి ఆలోచిస్తూ ఉంటాం, టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఓకే టైంకి వెళ్తూ ఉంటాం. మరి టైం అయిపోతుంది అన్నప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం, లేదా ఒక అగ్రిమెంటు ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాం, టైం అయిపోతుంది, మరి ఆ టైంలో దాన్ని ముగించలేకపోతున్నాం, అవ్వట్లేదు అనేటువంటి టెన్షన్ ఉంటుంది. మరి ఇంకేదైనా స్కూల్కి వెళ్తూ ఉంటే స్కూల్ టైం అయిపోయింది, ఆ టైంకి వెళ్ళకపోతే ఎలాగా అనే టెన్షన్ ఉంటుంది. లేదా ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, లంచ్ టైంకి అవుతుంది, భోజనం చేయాలి, రెడీ చేయాలి, ఇంకా అవ్వలేదు, అదొక టెన్షన్ ఉంటుంది. మరి ఇవన్నీ చింతించడమేగా. మరి ప్రభు ఏంటి చింతించకండి అని అంటున్నారు. అక్కడ రాయబడిన మాట చింత. మీరు చింతించొద్దు. నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ వీటితో పాటు ఇంకా అనేకమైన మన దైనందిన జీవితాల్లో మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని చింతలోకి మనం తీసుకెళ్ళకూడదు. అవి జస్ట్ మన వాటి గురించి ఆలోచిస్తున్నాం, కొంచెం దాన్ని సమగ్రవంతంగా చేయాలి, సమయానికి ముగించాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతో మనం ముందుకు వెళ్తున్నాం. అయితే దానికి మించి జరిగేది చింత. ఇప్పుడు ఈ టైంకి అవ్వకపోతే ఇప్పుడు ఏమైపోయిద్దో అని, ఏం జరిగిద్దో అని ముందు ఆలోచించేసి ఆ ఆలోచన అంతా మన మైండ్ మీద పెట్టేసుకొని మన హృదయంలోకి తలంపుల్లోకి తీసుకొచ్చేసుకొని మనం బలహీనతకు లోనవి చింతిస్తూ ఉంటే చింత వెంటనే ఏం తీసుకొస్తుంది అంటే సనుగుని తీసుకొస్తుంది. ఇదే లేకపోతే ఈ పని ఉండేది కాదు కదా, అసలు ఈ స్కూలే లేకపోతే అసలు ఈ బాక్స్లు ఉండేవి కాదు కదా, అసలు నాకు ఈ పిల్లలే లేకపోతే నాకు ఈ పిల్లలు పెంచే అసలు ఈ గోలంతా ఉండేది కాదు కదా, లేదంటే ఈ ఉద్యోగమే లేకపోతే ఇంకో ఉద్యోగం అయితే బాగుండేది, ఈ ఉద్యోగం అయితే ఇలాగే జరుగుతుంది కదా, లేదంటే ఈ వ్యాపారం కాకుండా ఇంకో వ్యాపారం అయితే బాగుండేది కదా, దీనివల్లే ఇలాగా నేను టెన్షన్ పడాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. ఆందోళన అనేది ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడ ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితిలో అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యొక్క ఆలోచన ఆందోళన అనేది ఉంటుంది. కానీ దాన్ని మనం చింతలోకి తీసుకెళ్ళకూడదు. ప్రభు సెలవిస్తున్నారు, మీరు చింతించొద్దు, మీరు దాని విషయమే ఆలోచించి ముందడుగు వేయండి, తప్పు లేదు. కానీ చింత అనేది మీరు పడకూడదు. ఎందుకంటే చింతించకండి, మీ చింత నా మీద ఏంటి, నేను మీ చింతలని బాపుతాను అంటున్నాడు ప్రభు. మనం ఆలోచించడం వరకు మన వంతు, చింతించడం మన వంతు కాదు. చింతలన్నీ బాపేది దేవుడు. ఆయన మీ చింతలన్నీ మా మీద ఏంటి అని చెప్తుంటే మీరెందుకు చింతిస్తూ ఉంటారు? ఆయన స్థానంలోకి మీరెందుకు వచ్చి చింతిస్తున్నారు? అదే మీ స్థానం కాదు కదా, చింతించడం అనేది మీ స్థానం కాదు. సాతాను గడు తీసుకెళ్తాడు అలాంటి స్థానాలకి, అది దేవుని స్థానం. చింతలన్నీ బాపేది ఆయన. ఆ స్థానంలో ఉండి చింత రానివ్వకుండా కాపాడేది ఆయన. మరి చింతలోకి వెళ్ళి ఆలోచించాల్సినంత అవసరత మీకెందుకు? ప్రియ సహోదరుడా సహోదరి, అమ్మలారా అయ్యలారా, మీరు చింతించకండి. మీ చింతలన్నీ బాపే నజరేయుడైన యేసు ఉన్నాడు, రక్షకుడైన క్రీస్తు ఉన్నాడు. మన పాప భారం అంతా మోసిన ఆయన సిలువలో ఆయన మన కొరకు మన చింతలన్నీ బాపడానికి ఆయన సిలువ యాగాన్ని వహించాడు. ఆయన సిలువలో మరణం నొందాడు, మరణమును గెలిచి పునరుద్ధానుడయ్యాడు, పరిశుద్ధాత్మ వరమును మనకు అనుగ్రహించాడు. ఈ చింతలన్నీ మనం జయించాలంటే కనుక ఆయన మనకు అనుగ్రహించే వరాన్ని మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ. అందుకే క్లియర్గా వాక్యం చెప్తుంది, దేనిని గూర్చి మీరు చింతించొద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అంతే, దట్స్ అవర్ డ్యూటీ. మనకు స్థానం ఏంటంటే మన విన్నపం తెలియచేయడం వరకే. ఆ విన్నపం గురించినటువంటి ఆ యొక్క పరిణామ స్థానాలన్నీ జరిగించేది ఆయన.
దాన్ని గూర్చినటువంటి కార్యాలు, పరాక్రమం, భీకరత్వం చూపించేది ప్రభు. ఆయన స్థానంలోకి మనం వచ్చి మనం వెళ్ళి చింతించాల్సిన అక్కరలేదు. కాబట్టి దీని గురించి చింతించకండి. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.